హలో అండి అందరికీ. పిల్లలకి సాలిడ్స్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఈజీగా డైజెస్ట్ అయిపోయి బాగా బలాన్నిచ్చే ఫుడ్ని పెట్టాలి. సో అలాంటి ఫుడ్స్లో స్వీట్ పొటాటో ముందుంటుంది. స్వీట్ పొటాటోలో 77% వాటరే ఉంటుంది, తెలుసా మీకు ఈ విషయం? ఇంకా వీటితో పాటు విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మాత్రం చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ వల్ల. మీ పిల్లలకి ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక 4-5 డేస్ ఇది కంటిన్యూస్గా పెట్టి చూడండి, ఖచ్చితంగా ప్రాబ్లం తగ్గుతుంది. మరి పిల్లలు హెల్దీగా వెయిట్ గెయిన్ దీనివల్ల ఎలా ఈజీగా అవుతారు అంటే, ఇందులో స్టార్చ్ వలన ఇందులో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నేనైతే తనకి స్వీట్ పొటాటో పెట్టిన ప్రతిసారి ఒకటే పెడతాను. మీ పిల్లలు ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీ పెట్టండి. ఇంకా స్వీట్ పొటాటోని వాటర్లో దయచేసి ఉడికించద్దు, ఎందుకంటే అందులోని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ పోతాయి అలా చేస్తే. నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఇంకొక చిన్న గిన్నెలో ఈ కట్ చేసిన స్వీట్ పొటాటో పీసెస్ అన్నీ పెట్టేశాను. ఇవి స్టవ్ పైన పెట్టి స్టీమ్ చేశాను. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇడ్లీ వెజల్లో ఇడ్లీ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ పీసెస్ని అలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను తనకిది ఈవినింగ్ టైమ్స్లో పెడుతూ ఉంటానన్నమాట. మీరు స్వీట్ పొటాటోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ మంచి క్వాలిటీవే ఉండవు కదా. సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్వీట్ పొటాటో కొంచెం ఆరెంజ్ అండ్ డార్క్ పింకిష్ కలర్లో ఉండాలి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇలా ఇడ్లీ కుక్కర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. 6 నెలలు నిండిన ప్రతి బేబీకి ఇది పెట్టచ్చు అనమాట. స్టీమ్ చేసిన కొంచెం సేపటికి మెత్తగా అయ్యాయో లేదో చూడండి. ఇలా నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా ఫోర్క్తో కానీ మెత్తగా అయిన తర్వాత చల్లార్చి ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం వేడి చేసి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకున్నాను. మిక్సీ చేశాక ఇదిగోండి ఇలా అవుతుంది. కన్సిస్టెన్సీ చూసుకోండి, మరి గట్టిగా ఉంటే పిల్లలు మింగడానికి ఇబ్బంది పడతారు. వీడియో నచ్చినా ఉపయోగపడుతుంది అనిపించినా దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.